ఆర్బిఎన్ మీడియాకి స్వాగతం. నేను అమల్రాజ్. ఈరోజు మెట్ట ప్రాంతంలో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతుల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులు ఇబ్బందులు ఏంటంటారా? రైతులు ఇబ్బంది పడితే ఏదైనా అనుకోవచ్చు, లేదా రైతులు వేరే వారితో ఇబ్బంది పడితే ఏదైనా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇబ్బంది పడుతున్నది ఎవరితో తెలుసా? సాక్షాత్తు రైతులను కాపాడవలసిన, రైతులకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంట్తో. ఆ విషయాలు ఏంటో చూద్దాం. ఎందుకంటే ఇంకొంత సమాచారం నేను సేకరించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీకు కొన్ని విషయాలు అసలు ఎక్కడ జరుగుతుంది, అది జంగారెడ్డిగూడెమా, బుట్టాయిగూడెమా, కామరకోట, లేకపోతే వేరే ఇతర ప్రాంతమా, చింతలపూడ అనే అంశాలు అక్కడున్న రైతులు నాకు స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సందర్భం ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది మీరు కూడా మిగిలిన ప్రాంతాల్లో కూడా కొంతమంది మిత్రులు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇలానే జరుగుతుందన్న అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను చెప్పే ఈ యొక్క విషయాలు మీ ఏరియాలో కూడా జరిగినట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ బాధ ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. చూద్దాం అసలు ఏం జరుగుతూ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే. వాస్తవంగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ గ్రామ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి విఆర్ఏ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఏ గ్రామంలో అందుబాటులో ఉంటూ తన గ్రామంలో రెవెన్యూకి సంబంధించిన, అంటే భూములకు సంబంధించిన అవసరతలు రైతులకి ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వారికి ఏమన్నా సంక్షేమం అంటే రైతులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, ఇటువంటి సమాచారం అంతా కూడా ఇస్తూ రైతులకి అండగా ఉండాల్సినటువంటి వ్యక్తి విఆర్ఏ. నెక్స్ట్ విఆర్ఓ, ఈయన కూడా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటారు. ఇతను ఏం చేస్తాడు అంటే ఇతను చెప్పిన సమాచారాన్ని, విఆర్ఏ చెప్పిన సమాచారాన్ని విఆర్ఓ, ఎందుకంటే ఒక అధికారిగా ధృవీకరించి ఎవరికి ఏం న్యాయం చేయాలి, రైతులకి పట్టాలు ఇచ్చే కాడ నుంచి వాళ్ళకి పొలాలకు సంబంధించినటువంటి సబ్సిడీల కాడ నుంచి అన్ని విషయాల్లో కూడా ఇతనే అధికారి గ్రామానికి. అట్ ది సేమ్ టైం మండల స్థాయికి వచ్చేసరికి ఎంఆర్ఓ ఉంటారు. మండల స్థాయిలోకి వచ్చేసరికి ఎంఆర్ఓ ఉంటారు. వీళ్ళందరూ కలిపి చేయాల్సిన పని ఏంటంటే రైతులకి మేలు చేయాలి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి ఇబ్బందులకి రైతులను గురి చేయకుండా, ఎటువంటి లంచాలు తీసుకోకుండా చేయాల్సిన పనులు. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను ఈ యొక్క క్రమంలో విఆర్ఏ, విఆర్ఓ, ఎంఆర్ఓ అన్న మధ్యలో ఇద్దరు మిస్ అయ్యారు. వాళ్ళు ఎవరంటారా? జూనియర్ అసిస్టెంటు, సీనియర్ అసిస్టెంటు, అలాగే ఆర్ఐ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటారు ఆర్ఐని. అసలు ఆర్ఐకి సంబంధం లేకుండా విఆర్ఓ ఏదైనా ఒక విషయాన్ని తీసుకొస్తే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటారంట ఆర్ఐ అంటే. ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఆయా రెవెన్యూ గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశీలించి అసలు ఈ భూమి ఎవరిది, ఈ భూమికి సంబంధించిన వారసులు కరెక్ట్గా ఉన్నారా లేదా, ఇతను ఈ పథకానికి అర్హుడా కాదా అనేవన్నీ కూడా తేల్చి ఇతను రిపోర్ట్ నెక్స్ట్ ఎంఆర్ఓకి రాయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ పనిచేయవలసిన వ్యక్తులు ఎంతమంది? త్రూ విఆర్ఏ, విఆర్ఓ కలిసి ఆర్ఐకి అప్ చెప్తే ఆర్ఐ ఎంఆర్ఓ ద్వారా చేయించుకొని ఆఫీస్ వరకు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ద్వారా ఈ యొక్క పనులు అనేవి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కానీ నేను ఎంక్వైరీ చేసినటువంటి ఈ మండలంలో, అంటే అన్ని మండలాలు అలానే ఉన్నాయి, ఒక మండలం కాదు, రెవెన్యూ డివిజన్ అంతా కూడా అట్లానే ఉంది. కానీ ఒక మండలంలో పర్టికులర్గా రైతుల్ని పీల్చి పిప్పి చేస్తున్న పరిస్థితి మన ముందుకు వచ్చింది. ఈ విఆర్ఏ అనేవాడు వీడు ఒక దొంగ. వీడు ఏం చేస్తాడంటే ఆ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా వాటి పరిస్థితులు ఏంటి, వాటి ఓనర్లు అంటే రైతులు వాళ్ళ యొక్క వీక్నెస్లన్నీ కనిపెట్టి వాళ్ళ పథకాలు వస్తాయా రావా అని గమనించి భూములు మార్చడం కాడి నుంచి పథకాల వరకు అన్నీ కూడా స్కామే చేస్తాయి. స్కామ్ అంటే ఆ రైతుల దగ్గర అవి వీలైతే డబ్బులు దండుకోవడం, లేదంటే కనుక ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ 15,000 నుంచి 20,000 లంచం తీసుకోవడం, లేదంటే కనుక ఈ భూములు వేరే వాళ్ళకి అలాట్ చేయడం. అది ఎలా అంటే మీకు నెక్స్ట్ నేను చెప్తా. ఈ యొక్క క్రమంలో ఈ యొక్క విఆర్ఏ యొక్క పాత్ర ఎలా అయిపోయిందంటే రాను విఆర్ఏ, విఆర్ఓ, ఎంఆర్ఓ వీళ్ళ ముగ్గురు కనుసరణలోనే నడుస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాలు. జూనియర్ అసిస్టెంట్ని, ఆర్ఐని, సీనియర్ అసిస్టెంట్ని పక్కన పెట్టి వీళ్ళ ముగ్గురు కలిసి చేస్తున్న పనులు ఏంటంటే బోర్లు, ఈ మధ్య జలకళ అని చెప్పి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలకళ బోర్లు
వేయించండి, ప్రతి రైతుకు కూడా నీళ్లు అందుబాటులో ఉండాలి సాగుకు అని చెప్పి ఒక పథకం పెడితే ఈ పథకానికి బోర్ సర్టిఫికెట్లకి 15,000 నుంచి 20,000 కలెక్ట్ చేసినట్లుగా సమాచారం ఉంది ఒక్కొక్క రైతు దగ్గర. ఆ రైతు భూమి ఎక్కడుందో ఈ ఎంఆర్ఓకి తెలియదు, ఆర్ఐకి తెలియదు. జూనియర్ అసిస్టెంట్ పనులు కూడా వీడే చేస్తాడు విఆర్ఏ. ఎందుకంటే వీడు యాక్చువల్గా గ్రామంలో ఉండాలి విఆర్ఏ అనేవాడు. వీడెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చుని ఈ జూనియర్ అసిస్టెంట్ పనులు, ఆర్ఐ పని, అలాగే ఈ మొత్తం ఆఫీస్ వర్క్ అంతా ఈడే, సిస్టమ్ ఆపరేటింగ్ వర్క్ దగ్గర నుంచి సిస్టంలో ఆన్లైన్ చేసే ప్రతి పని నుంచి వీడే చేస్తాడు విఆర్ఏ అన్నవాడు. వీడు చేసి వీళ్ళకి ఆ దండుకున్న డబ్బులు 15,000 నుంచి 20,000 అని ఇక్కడ పెట్టాను కదా, అది బోర్డు సర్టిఫికెట్లకి. అసైన్ ల్యాండ్లు ఉంటాయి కదా, అసైన్ ల్యాండ్లు ఒకరి భూమి మరొకరికి బదలాయించడం చట్ట ప్రకారం నేరం. వాడు ఏం చేస్తాడంటే ఈ అసైన్ ల్యాండ్లు కలిగిన పేద రైతులను దృష్టిలో పెట్టుకొని, ఈ యొక్క అసైన్ ల్యాండ్లు కలిగినటువంటి పేద రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఏ విధంగా ట్రాప్ చేయాలా అని చెప్పి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సంతకాలు సేకరించి వేరే వాళ్ళకి పిఓటి చేస్తూ ఉంటాడు. పిఓటి అంటే వేరే వాళ్ళకి ఈ యొక్క ల్యాండ్ బదలాయింపు కార్యక్రమాలు చేస్తాడు. అసైన్ ల్యాండ్లు అసలు మార్చడమే నేరం. వీడు ఏం చేస్తాడంటే వాళ్ళ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ భూమి ప్రభుత్వ భూమి అని ఉంది, ఈ భూమి ప్రభుత్వ భూమి అని ఉంది, ఇంకా మీ పేరు ఆన్లైన్ ఎక్కలేదు కాబట్టి ఈ భూమి మీకు చెల్లదు మీకు అని చెప్పి వాళ్ళని భయభ్రాంతికి గురి చేసి వాళ్ళ భూమిని వేరే వాళ్ళకి రాపించినందుకు గాను వీళ్ళు తీసుకునేది ఎకరానికి 2 లక్షలు, సుమారు ఎకరానికి 2 లక్షలు సుమారు వాళ్ళు తీసుకునే డబ్బులు. అంటే ఇలాగ ఒక 5 ఎకరాలు చేస్తే 5 రెళ్ళు 10 లక్షలు, 5 ఇంటూ 2 10 లక్షలు. ఈ వాటా పంచుకునే వాళ్ళు ఎవరంటే ఇది ఇక్కడ కూర్చున్నటువంటి ఎంఆర్ఓ, విఆర్ఓ, విఆర్ఏ. ఎందుకంటే ఇక్కడున్న ఈ జూనియర్ అసిస్టెంట్ పని, ఆర్ఐ పని మొత్తం వీళ్ళే చేస్తారు కదా, వీళ్ళ కొనసాగల్లో నడుస్తుంది. వీడు ఎప్పుడూ ఆఫీసులోనే ఉంటాడు. ఎందుకంటే వీడు ఒకటి కాదు చేసేది, దాదాపు వాడు గ్యాదరింగ్ చేసిన ఫైల్స్ 20 ఫైల్స్ దాకా ఉంటాయని చెప్పి సమాచారం. ఈ 20 ఫైల్స్ సుమారు మీరు చూసుకున్నట్లయితే ఈ రకంగా వీడు రైతుల్ని, అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇదంతా లంచం తీసుకుంటున్నాడు అనే క్రమం పక్కన పెడితే వీళ్ళందరూ బాధితులు ఎవరో రైతులు. అలాగే ఎవరి పొలంలోనైనా సరే ఒక టేకు మొక్క, టేకు చెట్లకు సంబంధించి ఏమంటే మేము నరుక్కోవడానికి, టేకు చెట్లు నరికి అమ్మడానికి పర్మిషన్ కావాలంటే చెట్టుకొచ్చి 100 రూపాయల నుంచి 500 కమిషన్. వీడికి చెట్టుకొచ్చి 100 రూపాయల నుంచి 500 కమిషన్ నొక్కుతాడు. అవి ఇస్తేనే పర్మిషన్ ఇస్తాడు, లేకపోతే నరకనేవాడు. దీనికి అంతరికి ఈ గూడపడాన్ని మొత్తం కూడా ఈ ఎంఆర్ఓ, విఆర్ఓ, విఆర్ఏ ఈ బ్యాచ్ అనమాట. ఈ దొంగ బ్యాచ్ మొత్తం కలిపి ఈ రైతులను పీల్చిపిప్పి చేస్తున్న సందర్భం, సమాచారం మన దగ్గర పక్కాగా ఉంది. ఇప్పటికీ పేర్లు ఎందుకు బయట పెట్టట్లేదయ్యా అంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కూడా ఉద్యోగాన్ని ఆధారపడి బతుకుతున్న మనుషులు వీళ్ళు. మనం కొన్ని సమాచారం ఇప్పుడు ఆర్టీఐ ద్వారా కూడా నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్నాం. ఆర్టీఐ ద్వారా సమాచారం, పూర్తి సమాచారం రాగానే ఖచ్చితంగా వాళ్ళు పనిషబుల్ అవుతారు. ఎందుకంటే పక్కా ఆధారాలతో మనం వాళ్ళని పట్టించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం, అందులో డౌట్ ఏమీ లేదు. ఇందులో నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఒక రైతు ఫోన్ చేసి, సార్ నేను సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు, నా భూమిని వేరే వాళ్ళకి ఇలా చేశారు, పిఓటి ద్వారా వేరే వ్యక్తికి బదలాయించేశారని చెప్పి మనకు ఫోన్ చేయడం జరిగింది, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రైతుల్ని ఈ విధంగా పీల్చిపిప్పి చేయడం అనేది మరి రెవెన్యూ డిపార్ట్మెంట్కి బాగా అలవాటుగా మారిపోయింది. ప్రజలు చాలామంది అన్ని విషయాల్లో, రాజకీయాల్లో మాట్లాడతాం, మనం ఎమ్మెల్యేని ఎన్నుకోవడంలో దెబ్బలాడతాం. సోషల్ మీడియా ఈరోజు చూసినట్లయితే మా ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే అంటాడు, మా ఇన్ఛార్జ్ అంటే మా ఇన్ఛార్జ్ అంటాడు. వాళ్ళ కోసం కొట్లాడటమే కానీ ప్రజలకి ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకి మనం న్యాయం చేస్తే మనం అనుకున్న పార్టీ గెలుస్తుంది, మనం అనుకున్న నాయకుడు గెలుస్తాడు, మనం రైతునికి సహకరించాలని చెప్పి ఏ ఒక్క కార్యకర్త కూడా ఆలోచించిన పరిస్థితి ఈ ఏరియాలో నెలకొంది. కార్యకర్తలు ఎంతవరకు వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం లేదా వాళ్ళ నాయకుల యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ ప్రణాళికల కోసం ఆలోచించదు. కానీ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. ఆ కుటుంబంలో మరి సుమారు 4 ఉంటారు అతనిపై ఆధారపడి.
తల్లిదండ్రులతో కలుపుకుంటే 6, 7 సుమారు 10 మంది అతని మీద ఆధారపడి ఆ యొక్క భూమి మీద ఆధారపడి ఉంటారు. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నా మరి ఇటువంటి దుర్భరమైన పరిస్థితి ఎందుకు జరుగుతూ ఉంది అని చెప్పి ప్రజలైన మీరు కూడా ఆలోచించాలి. ఎక్కడ ఇటువంటి జరిగినా సరే దయచేసి నేను మీకు డైరెక్ట్గా చెప్తా ఉన్నా, మీరు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వండి, మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. ఎందుకంటే ఈ యొక్క లంచాలకు అలవాటుపడిన వ్యక్తులు మీతో పోనవట్లే, డబ్బులు ఇవ్వగలిగిన వాడి దగ్గర తీసుకుంటే సంతోషమే. పేద రైతులను కూడా ఈ విధంగా మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ భూములు వేరే వాళ్ళకి బదలాయించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించి ఈ యొక్క విషయాలపై దృష్టి పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. గూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. వినోదంతో కూడిన విందును అందించేందుకు మీ ముందుకు వచ్చేసింది విందు వినోదం రెస్టారెంట్. కిచెన్ నుంచి ట్రైన్ పై నేరుగా మీ టేబుల్ వద్దకు గుమగుమలాడే ఫుడ్ ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత. వందల రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్, నోరూరించే లైవ్ ఐస్ క్రీములకు దొరికే ఒకే ఒక చోటు విందు వినోదం రెస్టారెంట్. బర్త్డే పార్టీలకు అతి తక్కువ ధరకే మినీ థియేటర్ కూడా ఇవ్వబడను. విందు వినోదం రెస్టారెంట్, సూర్య కాలేజ్ రోడ్, జగారెడ్డిగూడెం.